రోజు కూడా ఈ 40 రోజులు కూడా మనం ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందే. ఒకవేళ మీకున్నటువంటి అనారోగ్యాలను బట్టి ఒకవేళ ఉపవాసం ఉండలేని పక్షం ఉన్నట్లయితే కనీసం మందిరానికి వచ్చేయండి. మనందరూ ఇక్కడే ఉన్నాం కదా. ఏదైనా ఇంట్లో సమస్యలో, లేదంటే వ్యాపార సమస్యలో, లేదా అనారోగ్యమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, అనవసరంగా ఇంత మన వాక్యంలో అదే చెప్పాం. ఏంటంటే మన కళ్ళతో చూసేది ఒకలా ఉంటుంది. మన కళ్ళతో చూసేది ఎప్పుడు కూడా మనం చూసింది కానీ మన చెవులతో ఉన్నది కూడా ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ కింద ఉంటుంది. అది దేవునితో మనం చూడాలి. దేవునితో చూడాలంటే అది ప్రార్థన మనకు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేయండి. కొద్ది దూరం నుంచి వచ్చేవాళ్ళు అక్కడ 9 కన్నా మీరు ముందుకు మీరు మళ్ళీ మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోవచ్చు. గమనించండి, అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టుకోమాకండి. మళ్ళీ సంవత్సరం ఒకే ఒకసారి వస్తుందండి. ప్రతిరోజు కూడా సాయంత్రము దేవునితో గడిపినటువంటి అవకాశం. ఏదో పక్కన ఈ మందిరం ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఉండాలని కాదు, మీకు ఒక అవకాశం వచ్చింది దేవునితో గడపడానికి. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ టైం సిస్టర్ గారు, దేవుని గారు ఏమంటే 7:30 మొదలవుతుందా? 7:30 నుంచి ఓకే 9:30 వరకు ఉంటుంది. ఒక 2 అవర్సే కదా. కాబట్టి వచ్చేయండి. ఏ ఒక్కరు కూడా లేట్ చేయమాకండి. మనకి ఎన్నో డిస్టర్బెన్స్లు ఉండొచ్చు, ఎన్నో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఎన్నెన్నో ఇబ్బందులుగా ఉండొచ్చు. కానీ ప్రతి దానికి కూడా సుబ్బారావు గారు ఉన్నారండి. ఉదాహరణ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇదే విధంగా వస్తేవారండి. వాళ్ళ బాబు ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళ బాబు తర్వాత చెప్పిన సాక్ష్యం ఏంటంటే తన కళలో వచ్చిందంట. కళలో ఒక రకమైన డిస్టర్బెన్స్ వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడాలి అని చెప్పి వచ్చిందంట. ఆ డిస్టర్బెన్స్ ఏదో ఒక 70 ఏళ్ళ తర్వాత వచ్చింది అనుకోండి. అప్పుడు వీళ్ళ వయసు ఎంత ఉండడం అలా కాకుండా ముందే వచ్చింది. ఎప్పుడంటే ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా మళ్ళీ చెప్పేది ఒకటి, వచ్చిన అవకాశం వదులుకోమాకండి. బయట ప్రపంచం ఎలా ఉందంటే ఎంతసేపు మనల్ని పాడు చేయాలని చెప్పి చూసేవాళ్ళే, ఎంతసేపు కూడా చెడ్డ మాటలు చెప్పేవాళ్ళే, ఎంతసేపు కూడా రండి వాళ్ళు పాడవుతూ మనల్ని పాడు చేయాలని చెప్పి చూసేవాళ్ళే. మన మందిరంకి వచ్చినట్లయితే, దేవుని సన్నిధానికి వచ్చినట్లయితే మన అన్నిటి నుంచి కూడా దేవదేవుడు మనల్ని రక్షిస్తాడు. నమ్మకం గట్టిగా అలా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వచ్చేవలసిందిగా కోరుతున్నాం. నంబర్ పెట్టి కనుక మీకు మళ్ళీ చెప్పేది ఉంటుంది. దూరం చెప్పి అనుకోమాకండి. ఆటో పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో పెట్టుకొని, అదేంటంటే ఎప్పుడో నెల సన్నిధిగా ఆటో పెట్టుకోవడం అంటేనే కష్టం. అంతమంది ఉన్నాం, ఇంతమంది చూసుకొని రావాలంటే అది మనం అనుకోవడం బట్టి ఉంటుంది, మన డెడికేషన్ బట్టి ఉంటుంది, మనకు ఉన్న సమస్యను బట్టి, మనకు ఉన్నటువంటి దాన్ని బట్టి, దేవుడి మీదకి మనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆధారపడి ఉంటుంది. చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. ఈ 40 రోజులకి ప్రతిరోజు కూడా ఆటో పెట్టించుకోవచ్చు, పెట్టుకుని కూడా రావచ్చు. కాబట్టి గమనించవలసిందిగా కోరుతున్నా. ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోమాకండి. ఏ ఒక్కరు కూడా ఈ సాయంత్రం పూట ఆరాధన మిస్ చేసుకోమాకండి. ఆమేన్. హల్లెలూయా.